ప్రభు పేరిట మీకు వందనములు. నేటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు వగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ఇంతటితో వాక్య భాగము సరి. యెరూషలేము ప్రాకారములను పునర్నిర్మిస్తున్న ప్రజలను సన్బల్లటు, టోబియా ఇతరులు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రజలను బెదిరిస్తుండగా నెహెమ్యా యూదా ప్రధానులను అధికారులను ధైర్యపరుస్తూ పలికిన మాటలు: భయపడుకుడి, యెహోవాను జ్ఞాపకం చేసుకునుడి అనే మాట సమస్యల పరిమాణం కాకుండా దేవుని మహిమను జ్ఞాపకం చేసుకొనమని గుర్తిస్తుంది. కష్టాలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుడు గతంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో విశ్వాసంలో నిలబడి దేవుడిచ్చిన కుటుంబం, విశ్వాసము, పిలుపు కోసం పోరాడవలను. ఇరుకులో, ఇబ్బందులలో ఇమ్మానుయేలుగా తోడుంటూ, నిందలలో, ప్రతి అపనిందలలో మనకు తోడుండువాడు యెహోవానే కనుక దిగులు పడకు, భయపడకుము.